పవిత్ర గుడ్ ఫ్రైడే సందర్భంగా నెల్లూరు రూరల్ 36వ డివిజన్ ఫతేఖాన్పేటలోని పునీత ఆంటోనీ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. చర్చిలో ఎమ్మెల్యే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టమని ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పునీత ఆంటోనీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం సిలువను క్రైస్తవను ఆదాల ప్రభాకర్ రెడ్డి మోశారు. క్రైస్తవ సోదరులందరూ గుడ్ ఫ్రైడేను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు జూపుడి ప్రభాకర్, 36వ డివిజన్ ఇన్ఛార్జి పిండి సురేష్, సీనియర్ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సోదరులు అలాగర ప్రభాకర్, దాసరి రాజేష్, ఎలీషా, జిల్లా యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది గుడ్ ఫ్రైడే, ది సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు తన తండ్రి సలహా మేరకు, ఆజ్ఞ మేరకు ఈ భూలోకం మీద ఏకైక తనయుడిగా ఉన్నటువంటి తన బిడ్డని పాపుల కోసం, ఈ భూమి మొత్తం జనంతో నిండి ఉండినటువంటి అనేకమైనటువంటి ఆక్రోశాలు, నిర్బంధాలు, మనిషిని మనిషిగా చూడనటువంటి ప్రాంతాలు, సన్నివేశాలు, ఈ పాపుల తరపున యెహోవా తన బిడ్డని ఒక సాక్రిఫైస్ వైపు నడిపించడమే ఈ సిలువ ద్వారా ఆయన మరణం, ఆయన త్యాగాన్ని మనకు తెలియజేస్తుంది. సామాన్యుడి భాషలో చెప్పాలంటే, మనమంతా లబ్ధిదారులుగా ఉంటే లబ్ధిదారుల తరపున తను ఒక్కడై ఈ లబ్ధిదారులందరికీ కూడా, పాపులందరికీ కూడా వాళ్ళ భారాన్ని తను మోస్తూ యేసు సిలువని, లేకపోతే సిలువ కష్టాన్ని, ముళ్ళ కిరీటాన్ని, రక్తం మాత్రమే తీసుకొని ముందుకెళ్ళే ఒక కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు మరణం విచారకరమైనప్పటికీ కూడా ఇది సంతోషకరంగానే చాలామంది భావిస్తారు. పాపుల తరపున, పేదల తరపున, క్షమార్హుల తరపున ఆయన చిందించినటువంటి రక్తం, ఆయన మోసినటువంటి ముళ్ళ కిరీటం, ఆయన భరించినటువంటి సిలువ, ఇవన్నీ కూడా మానవాళికి శుభసూచకంగానే భావిస్తూ పాపుల కోసం తను భరించి మిగతా ప్రజలను మొత్తాన్ని కూడా విముక్తి చేసే ఒక మార్గాన్ని మనకి ఇచ్చినట్టుగా బైబిల్ ద్వారా ఈ సందేశం మనకు కనపడుతూ ఉంటుంది. ఇది ఎలా గుడ్ ఫ్రైడే అయింది? యేసుక్రీస్తు సిలువ వేయబడితే గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు? ఒక మనిషి చనిపోతే అది పర్వదినం ఎలా అవుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఎవరికైనా రావచ్చు. కానీ మళ్ళా తిరిగి 3వ రోజు లేచినటువంటి యేసు మనకి కనపడతాడు. అంటే తన బిడ్డని సురక్షితంగా మళ్ళా పరలోకానికి రప్పించుకొని పాపుల కోసం, పేదల కోసం ఏ మార్గమైతే తన బిడ్డ ద్వారా చూయించాడో ఆ మార్గంలో ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని బైబిలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. ఆ బైబిల్ని అనుసరించి కోటానుకోట్లుగా ఉన్నటువంటి ప్రపంచ జనాభా ఈరోజు, అది డెవలప్డ్ కంట్రీస్ కానీ, దాదాపు 184 దేశాలు యుఎన్ఓలో రిజిస్టర్ అయి ఉంటాయి. ఈ 180 దేశాల్లో దాదాపు 170 దేశాలు క్రిస్టియానిటీని ఒక అంశంగా తీసుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రతి చోట జరిగే ఒక పండుగ ఇది. అలాంటి పండుగే ఈరోజు నెల్లూరులో. నాకు తెలిసి విజయసాయిరెడ్డి గారు కూడా ఈ పండుగ వాతావరణానికి రావాల్సి ఉంది. వేరే కార్యక్రమం ఉండటం వల్ల ఆయన తరపున నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పరిచితులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఇదిగో కాపర్లుగా ఉన్నటువంటి తమ్ముడు జోసెఫ్ ఒకవైపు,
రాజేష్ ఒకవైపు, పెద్దల అన్న ఎలీషా ఒకవైపు, ఇంకా మిగతులందరూ ఒకవైపు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.